హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ బావ మరదలు 16వ భాగాన్ని వినేద్దాం. అరవింద్ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిరణ్ ఎదురు పడతాడు. కిరణ్ అరవింద్తో మాట్లాడుతూ తనని అర్చనని ఏదో విధంగా విడదీయాలని మాట్లాడుతుండగా అప్పుడే కోపంగా అరవింద్ కిరణ్ని కొట్టడానికి వెళ్తుండగా అర్చన వచ్చి ఆపుతుంది. అర్జున్ కూడా అరవింద్ని ఆపుతాడు. కానీ అరవింద్ వినిపించుకోకుండా కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అర్చనని తీసుకుని రూమ్లోకి వెళ్ళిన అతను కోపంగా అన్నీ విసిరి కొడుతుండగా అర్చన వాళ్ళ అత్తయ్య అన్నపూర్ణ అర్చన ఇంకా చేసేదేమీ లేక కాలేజీలో జరిగిందంతా చెప్తుంది. అంటే వాడు 15 డేస్ కాలేజీకి వెళ్ళడా, మరి నువ్వేం చేస్తావే అని అడగ్గా అత్తయ్య బావ నా కోసమే కదా ఈ రిస్క్ తీసుకున్నాడు, బావని నేను చూసుకుంటాను అంటూ రూమ్లోకి వెళ్ళింది. అరవింద్ కోపంగా అటు ఇటు తిరుగుతుండగా అర్చన వెళ్ళి అరవింద్ని అడుగుతుంది, బావా నీకు కిరణ్ మధ్య ఏం జరిగింది చెప్పు అంటూ. కానీ అరవింద్ అది చెప్పకూడదని దాటేస్తుంటే అర్చనకి అనుమానం వచ్చి, బావా నువ్వు ఇంకేం దాచకూడదు నా దగ్గర, ప్లీజ్ కిరణ్కి నీకేం జరిగిందో నాకు చెప్పు బావా అంటూ అడగ్గా అరవింద్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కిరణ్ ఒక మినిస్టర్ కొడుకు. ఆ పోస్ట్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ నాన్న పేరు అడ్డంగా పెట్టుకొని కాలేజీలో డ్రగ్ మాఫియా చేస్తూ లేని వాళ్ళకి అలవాటు చేస్తూ అలా రౌడీలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. అలా వాడు చేసే ఆగడాలకన్నిటికీ నేను సాక్ష్యాధారాలతో సహా వాడిపైన కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాడు వాళ్ళ నాన్న మినిస్టర్ పోస్ట్ని అడ్డంగా పెట్టుకుని ఈజీగా దాంతో నుంచి బయటపడ్డాడు. కానీ వాడి ప్లేస్లో ఒక అమాయకుడిని బలి తీసుకున్నాడు అని చెప్పడం ముగిస్తాడు. అంటే బావా ఇంత నీచానికి వరికట్టాడా, మరి నువ్వు దాంతో మంచి కథ చేసావు బావా, మరి నాకు చెప్పడానికి ఎందుకు ఇదంతా భయపడుతున్నావు, ఎందుకంటే నీకు చెప్పి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాడితో ఇది కోప్పడి వాడితో గొడవ పెట్టుకోవడం నీకే ప్రాబ్లం అని చెప్పి నేను చెప్పలేదు అని చెప్తాడు. అర్చన అరవింద్ని హక్ చేసుకొని, బావా నువ్వు ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు బావా అంటుంది. అలా ఆ రాత్రి గడుస్తుంది. ఉదయాన్నే లేచిన అర్చన వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్యని, అత్తయ్య నాకు చీర కట్టడం నేర్పించాలి, ఈరోజు నుంచి వంట నేర్పించు అని. కానీ వాళ్ళ అత్తయ్య ఆశ్చర్యంగా, ఇవన్నీ ఎందుకే, నీకు కాలేజీకి వెళ్తున్నావు కదా, బుద్ధిగా చదువుకో అంటూ అడిగితే, లేదత్తయ్య నేను మా బావకి వంట నేర్చుకొని నేనే స్వయాన వండి పెట్టాలి నా భర్తకి అంటుండగా, ఇప్పుడే కాదు మీకు పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకుందులే అంటుంటుంది. కానీ కాలేజీలో ఫెస్ట్ ఉంది కదా అత్తయ్య, నాకు శారీ కట్టడం నువ్వే నేర్పించాలి అని అడుగుతుంది. ఆ రోజు నుంచి తన అత్తయ్య దగ్గరనే శారీ కట్టుకోవడం ఎలా, ర్యాంప్ వాక్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇంట్లోనే. అరవింద్ కూడా అర్చన చేసే పనులకి ఆనందపడిపోతూ ఒక పక్క తనని ఏడిపిస్తూ ఇంకో పక్క తనతో ప్రేమ పాఠాలు నేర్పిస్తూ హ్యాపీగా సాగుతూ ఉంటుంది. బావా నన్ను పట్టుకో అంటూ అర్చన పరిగెడుతుంది. అర్చన ఆగు అంటూ అర్చనని పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు అరవింద్. ఇంతలో సడన్గా ఎవరో ఒక వ్యక్తి అర్చన చేతిని పట్టుకొని తన పైకి లాక్కుంటాడు. వదులు నన్ను గించుకుంటూ ఉంటుంది అర్చన. బావా బావా అంటూ అరుస్తూ అరవింద్ అర్చనని వెతుకుతూ ఉంటాడు. అర్చన కనిపించదు. అర్చన చుట్టూ చూస్తుంది. ఎక్కడ ఎంత చూసినా అరవింద్ కనిపించడు. కొంచెం కొంచెంగా అర్చనని చేరుతుంటే అర్చన కొంచెం కొంచెంగా వెనక్కి అడుగులు వేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన అరవింద్ అర్చన లోయ వైపు వెళ్ళడం చూసి కళ్ళు పెద్దవి చేసుకుని అర్చనని చూస్తూ అర్చన అంటూ లోయలో పడిపోతున్న అర్చనని చూసి పరిగెడుతూ ఉంటాడు. అర్చన లోయలో పడిపోబోతుంది. వెంటనే అర్చన అరవింద్ని చేతిని అందుకుంటాడు. అచ్చు భయపడకు నేనున్నాను అంటూ పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. బావా భయపడకు నాకేం కాదు, నేనెప్పుడు నీలోనే ఉంటాను అంటూ లోయలోకి పడిపోతుంది. అచ్చు అంటూ అరుస్తూ కళ్ళు తెరుస్తాడు అరవింద్. చుట్టూరా చూస్తాడు. అరవింద్ తన రూమ్లో ఉంటాడు. చుట్టూ ఎవరు ఉండరు. అసహనంగా ఏమైంది, ఎందుకు ఈ కళ వస్తుంది, 6 సంవత్సరాలుగా నన్నే వేధిస్తుంది అనుకుంటూ చుట్టూ ఉన్న వస్తువుల్ని విసిరి కొడతాడు అరవింద్. అలాగా తన జ్ఞాపకాల నుంచి బయటకు వస్తాడు. అన్నపూర్ణ పరుగున వచ్చి విసిరి కొడుతున్న అరవింద్ని చూసి, అరవింద్ ఆపు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకురా నీకు అంటూ అరవింద్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ అరవింద్ ఆగి అన్నపూర్ణని చూసి బయటికి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణ మాత్రం అరవింద్ పరిస్థితిని చూసి ఎందుకు ఇలా అంటూ రోధిస్తుంది. మేడం మేడం అంటూ ఉన్న పిలుపుకి వెంటనే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది అర్చన. అప్పుడే గత జ్ఞాపకాల నుండి కళ్ళు తెరిచి కళ్ళ వెంట కారుతున్న కన్నీటి చుక్క తుడుచుకుంటూ ఏంటి అంటూ ప్యూర్ని చూస్తుంది. మేడం టైం 7 అయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు,
సరే నువ్వు వెళ్ళు, నేను కూడా ఇంటికి వెళ్తాను అంటూ బయలుదేరుతుంది. ఆటో కోసం ఎదురు చూస్తున్న అర్చన తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. దూరం వరకు ఎటు తిరిగి చూసినా తనకెవరూ కనిపించరు. ఎంత చూసినా ఆటో రాకపోయేసరికి ముందుకు నడుస్తుంది. ఒక వ్యక్తి బైక్ ఆపి అర్చనని అల్లరి పెడుతూ ఉంటాడు. అతని చెంప పగలు కొడుతుంది. ఒక్క దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతాడు అతను. నీళ్లు కొట్టి అతన్ని లేపి వార్నింగ్ ఇచ్చి అర్చన స్టైల్లో క్లాస్ తీసుకుంటుంది. దెబ్బకి దెయ్యం వదిలినట్టు పరుగులు పెడతాడు అతను. దూరం నుంచి ఒక వ్యక్తి అర్చనను చూసి తనను కనపడకుండా నవ్వుకుంటాడు. అర్చన కొందుకు ముందుకు వెళ్ళి నిలబడుతుంది. సడన్గా తన భుజం పైన ఒక చెయ్యి పడుతుంది. సడన్గా వెనక్కి తిరిగేసరికి ఒక వ్యక్తి ముసుగుతో కనపడి అర్చనని పక్కకి లాగుతాడు. ఏయ్ ఏయ్ ఎవరు నువ్వు అంటుంటే నేనే అంటూ మాట్లాడతాడు ఆ వ్యక్తి. వాయిస్ గుర్తుపట్టి మీరేంటి ఇక్కడ? అదంతా తర్వాత, ముందు ఇక్కడి నుండి రా, ఎవరైనా చూస్తే సమస్య అంటూ కారు ఎక్కించుకుంటాడు. కారులో నీ ఫోన్కి కాల్ చేశాను, ఎంతసేపు అయినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైనా ప్రాబ్లం అయిందేమని నిన్ను కలవడానికి వచ్చాను. లేదు, ఏవో పాత జ్ఞాపకాల సాగరంలో మునిగిపోతూ ప్రస్తుతం మర్చిపోయాను అంది. ఏం పర్వాలేదు అర్చన, నీ త్యాగానికి నీ బాధకి ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చిందని చెప్పడానికే వచ్చాను. ఏంటి మీరనేది? అంటే ఆ కిరణ్ మన ట్రాప్లో పడ్డాడు. రేపటి కల్లా అన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలి. అసలు ఏమైంది? నువ్వు చెప్పినట్టే అతని వీక్నెస్ని మన ప్లాన్గా వర్కౌట్ చేశాం. అంటే అతను అక్కడికి వెళ్ళాడా? మరి ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకోవాలి. అయితే నేను వస్తాను. వద్దు అర్చన, నేను వెళ్తాను. ఇప్పుడు మన వాళ్ళు ఆ కిరణ్ని ఫాలో అవుతున్నారు. మరి విక్కీ, వాడు ముందే మన ట్రాప్లో చిక్కాడు కదా. నీ వలన నువ్వు దీనికి ఒప్పుకోకపోతే ఎప్పటికీ మనం అనుకున్నది జరిగేదే కాదు. అర్చన డల్ అవుతుంది, కళ్ళు మూసుకుంటుంది. 1 year ముందు మీరేమంటున్నారు? నేను దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను. అర్చన చూడు, నువ్వు కేవలం విక్కీకి తెలియకుండా తన డ్రింక్లో ఈ పౌడర్ కలపడమే, తర్వాత మొత్తం నేను చూసుకుంటాను. చూడండి, ఇది నేను చేస్తాను. దానికోసం విక్కీకి దగ్గర అవ్వడం నెవర్. నేను కేవలం యాక్ట్ చేయమంటున్నాను. నువ్వు విక్కీని లవ్ చేస్తున్నావని చెప్పావు, నమ్మలేదుగా. ఇప్పుడు విక్కీ నిన్ను నమ్మాలంటే ఇదొక్కటే మార్గం. అంతేకాదు, మీరెక్కడికి వెళ్ళినా నేను నా మనుషులు నిన్ను ఫాలో అవుతాం. నువ్వు ఈ పౌడర్ని కలిపి తనతో తాగిస్తే విక్కీకి స్లో ఉండదు, రాత్రి జరిగింది గుర్తుండదు. నువ్వు మార్నింగ్ కేవలం తన పక్కన ఉంటే చాలు, తను నిన్ను నమ్ముతాడు. మన పని కూడా నైటే అయిపోతుంది. అర్థం చేసుకో. నిన్ను ప్రమాదంలో పెట్టే పని నేను ఏది చేయను, నీకు తెలుసు. నువ్వు నా ప్రాణం. అలాంటి నా ప్రాణాన్ని ఎందుకు ప్రమాదంలో పెడతాను? అర్చన అసహనంగా కూర్చొని ఆలోచిస్తుంది. కొంతసేపటి తర్వాత సరే నేను చేస్తాను, బావ కోసం చేస్తాను అంటుంది. అర్చనని హత్తుకొని తల నిమురుతూ నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. అర్చన కూడా హత్తుకొని కొంతసేపటికి దూరంగా జరిగి, మరి బావా? చెప్పాగా అరవింద్ బాధ్యత నాది. సరే అయితే నేను వెళ్తాను. ఎప్పుడు అన్నది మీకు ఫోన్ చేస్తాను. 1 week తర్వాత విక్కీ బర్త్డే రోజు అర్చన విక్కీకి పార్టీ ఇస్తుంది. ఏంటి బేబీ, ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను, ఇప్పుడు నువ్వు నీ బర్త్డే గిఫ్ట్ అంటూ విక్కీ దగ్గరికి వెళ్తుంది. విక్కీకి అర్చనలో మార్పు కనిపిస్తుంది. ఏంటిది, నిజమేనా? అర్చన నవ్వుతూ నిజమే, కానీ నువ్వే నన్ను నమ్మడం లేదు అంటుంది. అందుకే నువ్వు నమ్మడానికి నీ బర్త్డే గిఫ్ట్గా నేను అంటూ విక్కీని చూస్తుంది. తన మొబైల్ ఆన్లో పెట్టి GPS ఆన్లో పెడుతుంది. విక్కీ నవ్వుతూ అర్చనని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్తాడు. కానీ విక్కీ, ఇక్కడ మీ వాళ్ళు ఈ నైట్ అంతా రారు, మనదే లైఫ్ అంటూ అర్చనకి చేరుకునే లోపే విక్కీ, విల్ యూ టేక్ ఏ డ్రింక్? విక్కీ షాక్గా చూస్తాడు. తన మైండ్లో అనుమానం మొదలవుతుంది. యూ థింక్ ఐఎమ్ ఎ ఫూల్ అంటూ చూస్తాడు. అర్చన షాక్ అవుతుంది. అదేంటి విక్కీ, నువ్వు నమ్మడం లేదా? ఎలా నమ్ముతాననుకుంటున్నావు? ఎలా నమ్మాలో తెలియడం లేదు. 1, నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పావు. 2, నాతో నువ్వు నాకు గిఫ్ట్ అన్నావు. 3, డ్రింక్ అన్నావు. అంటే ఇదంతా గేమ్ అన్నమాట. లేదు విక్కీ, ఇదంతా నిజం. ఒకవేళ అబద్ధమైతే నీతో ఒంటరిగా నీ ప్లేస్లో ఉండను కదా. విక్కీ ఆలోచనలో పడతాడు. అర్చన నెమ్మదిగా విక్కీ ముందుకు వచ్చి విక్కీని టచ్ చేస్తూ, నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలో చెప్పు, అదే చేస్తాను అంది. విక్కీ ఆలోచిస్తూ, సరే అయితే నాతో పాటు నువ్వు డ్రింక్ చేయాలి. అర్చన ఒక్కసారిగా షాక్ అవుతుంది. విక్కీ గమనిస్తాడు. ఏ భయం వేస్తుందా? నమ్మించు. విక్కీ నవ్వుతూ, నాకు తెలుసు నీ గురించి అంటుండగా, నేను చేస్తాను అంటుంది అర్చన. విక్కీ ఫోన్లో వింటున్న వ్యక్తి ఇద్దరు షాక్ అవుతారు. అర్చన నవ్వుతూ, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను అంటూ విక్కీని కూర్చోబెట్టి విక్కీ తీసుకునే బ్రాండ్ ఇంకా 2 గ్లాసులు తీసుకొస్తుంది.
నా మీద నీకు డౌట్ ఉండడం సహజం, అందుకే ఓపెన్ చేయలేను, బాటిల్ తీసుకొచ్చాను అంటూ విక్కీని ఓపెన్ చేయమంటుంది. నవ్వుతూ ఓపెన్ చేస్తాడు విక్కీ. విక్కీ గ్లాసులో వేసి అర్చనకి చీర్స్ చెప్తాడు. అర్చన విక్కీ గ్లాసుని చూసి నవ్వుకుంటుంది. ఎందుకంటే అంతకుముందు ఆ పౌడర్ని స్ప్రేగా చేసి గ్లాస్కి స్ప్రే చేసింది. విక్కీ మళ్ళీ ఆగి, బేబీ ఆ గ్లాసు నాకు అంటూ అర్చన చేతిలో గ్లాస్ తీసుకుంటాడు. అర్చన షాక్తో చూస్తూ ఉంటుంది. ఫోన్లో వ్యక్తి కూడా, ఏంటి బేబీ హ్యావ్ ఇట్ అంటుంటే అర్చన తాగినట్టు నోటు దగ్గర పెట్టుకుని విక్కీ గమనించకుండా పక్కనే ఉన్న ఫ్లవర్ పాట్లో పోసిస్తుంది. అర్చన టెన్షన్ పడుతుంది. అయినా యాక్ట్ చేయడం ఆపకుండా విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీ డ్రింక్ చేసి నెమ్మదిగా అర్చన ముందుకు వస్తూ అర్చనని తాకుతూ తన భుజంపై వాలిపోతాడు. అర్చన నవ్వుకుంటుంది. వెంటనే ఫోన్లో ఉన్న వ్యక్తి లోపలికి రమ్మంటుంది. ఇద్దరు విక్కీని బెడ్పై పడుకోబెడతారు. అర్చన వైపే చూస్తూ, అసలు ఎలా తప్పించుకున్నావు అర్చన? నేనైతే గ్లాస్ మార్చామన్న వెంటనే ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాను. మీరు గ్లాస్కి స్ప్రే చేయమన్నారు. నాకు డౌట్ వచ్చి కావాలనే స్ప్రే చేయని గ్లాస్ని విక్కీకి ఇచ్చాను. నాకు తెలుసు విక్కీ నన్ను నమ్మడని. కొంతసేపటికి వాళ్ళ పని ముగించుకుని విక్కీకి స్లో వస్తుందనగా, అర్చన నేను వెళ్తాను, నువ్వు నీ యాక్టివ్ మొదలుపెట్టు అంటూ వెళ్ళిపోతాడు. విక్కీకి స్లో వచ్చేసరికి అర్చన తన పక్కన కూర్చుని ఉంటుంది. బేబీ అంటూ చూస్తూ, నైట్ అంటూ చూస్తాడు. అర్చన సిగ్గుపడుతూ చూస్తుంది. కానీ నాకేం గుర్తుకులేదే. నాకు లేదు, నైట్ డ్రింక్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనుకుంటూ విక్కీ తల పట్టుకుంటూ, కానీ ఇంతకుముందు ఎప్పుడు నేనేది మర్చిపోలేదే. అంటే నీకు ఇంకా నమ్మకం లేదా విక్కీ? ఇంత చేసినా కూడా అంటుంది. నేను ఒప్పుకుంటాను, ఒకప్పుడు నేను వేరు, కానీ నీ ప్రేమ నన్ను మార్చింది. ఎంతలా అంటే నేను పూర్తిగా నువ్వయ్యేంతలా. నైట్ జరిగింది గుర్తుందా లేదా? నాకు అనవసరం, నాకు నువ్వు నన్ను నమ్మడం ముఖ్యం అంటూ ఏడుస్తుంది. విక్కీ అర్చన మాటలతో సంతోషపడుతూ అర్చనని హత్తుకుంటాడు. అప్పుడే విక్కీకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో కిరణ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పగానే షాక్ అవుతాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. చిన్న దెబ్బలే, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్తారు. అర్చనకు చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతాడు. అప్పుడే అర్చనకి ఫోన్లో ఆ వ్యక్తి, నువ్వేం టెన్షన్ పడకు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాతే కిరణ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. కానీ అతను బ్రతికే ఉండాలి తెలుసు కదా? అవును, కానీ రేపు మనం అనుకున్నది జరిగే తీరుతుంది కదా. అర్చన సంతోషంతో అతన్ని హత్తుకుంటుంది. మీరే లేకపోతే చెప్పాగా అర్చన, నువ్వు నా బాధ్యత, నీ సేఫ్టీ నాకు అన్నిటికన్నా ముఖ్యం. నా ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాను. కొంతసేపటికి అర్చన ఇంటి దగ్గర డ్రాప్ చేసి, వీలైనంత వరకు నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళకు, రేపు జరగబోయేది ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తాను. సరే అనుకుంటూ అర్చన బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అర్చన ఆనందంతో ఇంటికి వెళ్తుంది. తల్లిదండ్రులు అర్చనను చూసి చాలా సంతోషిస్తారు. ఏమైందండి ఇంత సంతోషంగా ఉంది? తెలీదు లక్ష్మి, కానీ నా బంగారు తల్లి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత సంతోషంగా ఉంది అంటే ఏదో జరుగుతుంది. ఏం జరిగినా దాని జీవితం, దాని ప్రాణం దానికి వచ్చేస్తే చాలు. కొంతసేపటికి అర్చన భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఏమైందమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు అంటుంది వాళ్ళ అమ్మ. నేను చెప్పాను కదమ్మా, ఈరోజు ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాని రిజల్టే రేపు, అందుకే అనుకుంటూ, అమ్మ రేపు ఎర్లీ మార్నింగ్ లేపు, రేపు నేను పాయసం చేస్తాను, గుడికి కూడా వెళ్ళాలి. థ్యాంక్స్ తల్లి, చాలా కాలం తర్వాత మళ్ళీ నీ చేత పాయసం తినే అదృష్టం కలుగుతుంది. రోజు మీ అమ్మ వంటలు తిని బోర్ కొట్టేసిందమ్మా అంటాడు. లక్ష్మి కోపంగా చూస్తూ, దానికి పాయసం నేర్పింది కూడా నేనేనండి, మర్చిపోయారా అంటుంది. అలా వాళ్ళ ఆనందంతో చాలా రోజుల తర్వాత కలిసి డిన్నర్ ముగిస్తారు. అరవింద్ కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వస్తాడు. ఏమైంది? నాకు ఎక్స్ప్లెనేషన్ కాదు, నేను చెప్పిన పని చేయడం కావాలి. ఇది రెండోసారి మీరే ఇది తప్పు చేసింది. అయినా మీకు ఛాన్స్ ఇచ్చాను, ఇక నుండి మీరు చేయాల్సిన అవసరం లేదు, నేనే డైరెక్ట్గా చూసుకుంటాను అంటాడు. సార్ ఒక్క ఛాన్స్, మళ్ళీ ఈ తప్పు జరగదు. అవసరం లేదు, ఈ రోజుతో మీ అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఎదురుగా అన్నపూర్ణ చూసి పైకి వెళ్ళిపోతాడు. అరవింద్ ఆగు, భోజనం చేయి అంటూ పిలుస్తున్నా కూడా నాకు ఆకలి లేదు అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణమ్మ పైకి వెళ్ళి, అరవింద్ నీతో మాట్లాడాలి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటుండగా అరవింద్, నాకు ఆకలిగా లేదు, నేను రానంటాడు. కానీ నీతో ఒక విషయం చెప్పాలి అంటుండగా, ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పమ్మా అన్నాడు. అర్చన ఇంటికి వచ్చింది అంటుంది. ఒక్కసారిగా అరవింద్ కోపం కంచెలు తెంచుతుంది. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని వేసి కిందకు కొడతాడు. ఈ ఇంటికి సంబంధం లేని మనుషులు ఈ ఇంటికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలి, కానీ అరవింద్ అంటుంది. అరవింద్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. 6 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అర్చన ఎందుకు విక్కీకి దగ్గర అవ్వాల్సి వచ్చింది? అసలు అర్చన ప్రాజెక్ట్ ఏంటి? అర్చనని కలుస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం రండి. 6 సంవత్సరాలకి వెనక్కి వెళ్దాం.
ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అరవింద్ అర్చన వాళ్ళ ఇంటికి వస్తాడు. అర్చన అరవింద్ని చూసి భయపడుతుంది. ఎదురుగా చూసి బావా నువ్వేంటి అనేలోపు అరవింద్ అర్చనని గట్టిగా హత్తుకుంటాడు కన్నీటితో. కంగారు పడుతుంది అర్చన అరవింద్ని చూసి ఏమైందంటూ. అరవింద్ తనకు వచ్చిన కళ గురించి చెప్తాడు. బావా నేను నిన్ను ఎప్పటికీ విడిచి వెళ్ళను బావా, నేను నీతోనే ఉంటానని చెప్పాను కదా, ఎందుకు బావా, అది కలే కదా, అది కలలాగానే ఆలోచించు అంతే, నీ మైండ్లో ఇంకేమీ ఆలోచించుకు బావా అంటూ ధైర్యం చెప్తుంది. నేను బ్రతుకున్నంత వరకు నా బావని నన్ను ఎవరూ విడదీయలేరు, ఏ కళ ఎవరి వార్నింగ్ మనల్ని ఏమీ చేయలేరు బావా అంటూ ఓదార్చుతూ ఉంది. అర్చన ఒడిలో తల పెట్టుకొని అర్చన ఎడమ చేతిని తన గుండెలపై పట్టుకొని అర్చన వైపే చూస్తూ ఉంటాడు అరవింద్. అలా రోజులు గడుస్తున్నాయి. అర్చన వాళ్ళ అమ్మ దగ్గర వంటలు కూడా నేర్చుకుంటూ, అలాగే వాళ్ళ అత్తయ్య దగ్గర శారీని ఎలా కట్టుకోవాలో కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు అరవింద్ అర్చనని షాపింగ్కి తీసుకెళ్తాడు. అక్కడ అర్చనకి ఒక చీర బాగా నచ్చుతుంది. ఆ చీర ఆల్రెడీ ఒక వ్యక్తి కొనడం వలన తను ఆ సేల్స్ బాయ్ని అడిగితే ఆ వ్యక్తిని చూపిస్తాడు. అప్పుడు అర్చన ఆ వ్యక్తిని అడగడానికి వెళ్తుంది. అర్చన ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి అతని వింతగా చూస్తుంది. హాయ్ అంటూ చూస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూశానే అనుకుంటూ. ఆ వ్యక్తి నవ్వుతూ హాయ్ అంటూ అర్చనని చూసి నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటూ గుర్తొచ్చింది, ఆ రోజు కాలేజీలో మీకు బైక్తో డాష్ ఇచ్చాను, మీరు నాకు వార్నింగ్ ఇచ్చారు కదా అంటూ పరిచయం చేసుకుంటాడు విక్కీ. గుర్తొచ్చింది, సారీ అండి ఆ రోజు అనేలోపే ఏం పర్వాలేదండి తప్పు నాదే అంటూ మీరు ఇక్కడికి నాతో ఏమైనా పని ఉందా, యాక్చువల్లీ నేను మా బావ షాపింగ్కి వచ్చాం అంటూ జరిగింది చెప్తుంది. అందుకే మీకు వద్దంటే ఆ సారీ నేను తీసుకుంటాను అంది. అది సారీ అండి నేను మా అత్త కూతురికి తీసుకున్నాను కానీ అంటూ ఆలోచిస్తూ చూస్తాడు. అయ్యో అలాగా అంటూ సాడ్ అవుతుంది అర్చన. అర్చనను చూసి నవ్వుతూ పోనీ అది మీరు తీసుకోండి, నేను వేరే ఏమైనా తీసుకుంటాను. లేదండి మీరు మీ మరదల కోసం తీసుకున్నారు అనుకుంటా, తను మళ్ళీ బాధపడుతుంది కదా. లేదు తను నాతో రాలేదు, వచ్చుంటే తనకి నచ్చింది నేనెవరికి ఇచ్చేవన్నే కాదు, అందుకే తీసుకుంటున్నాను, తీసుకోండి. అర్చన నవ్వుతూ తనంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా అంది. అవును అంటూ నవ్వుతాడు. అలా ఆవికి సేల్స్ గర్ల్ని పిలిచి సారీ ఆ శారీ అర్చనకి ప్యాక్ చేయమంటాడు. ఒక్క నిమిషం మా బావని ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూ అరవింద్ దగ్గరికి వెళ్తుంది. అరవింద్కి విషయం చెప్పి ఇద్దరు వచ్చేలోపే విక్కీ వెళ్ళిపోతాడు. ఆ సేల్స్ గర్ల్ని అడుగుతాడు. తనకేదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోయారని చెప్తుంది. బయటకు వచ్చిన విక్కీ ఆనందపడిపోతాడు, ఎందుకంటే తను సెలెక్ట్ చేసిన చీరే అర్చన వేసుకోబోతున్నందుకు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.